హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ డేట్స్ గురించి వరీ అవుతున్నారు కదా. సో ఈ వీడియోలో తెలుసుకుందాం వాట్ ఆర్ ద డేట్స్ అని. సో యూ కెన్ సీ దట్ స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా మనకి. సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టైం టేబుల్. ఫస్ట్ ఇయర్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 12 PM అండ్ సెకండ్ ఇయర్స్ ఎగ్జామ్స్ వచ్చేసి 2:30 to 5:30 PM. సో 22nd నుంచి 29th వరకు మీకు ఈ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే ఉంటుంది. సో బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ టైం టేబుల్స్ రెండు ఇవే. అండ్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మళ్ళీ మాకు బెటర్మెంట్ వాళ్ళకి మళ్ళీ ఈ టైం టేబుల్ అనేది రిలీజ్ అవ్వబోతుందని. అలా ఏముండదు. సో సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ ఈ రెండు టైం టేబుల్స్ ఒకటే. అండ్ కమింగ్ అబౌట్ ఫీ పేమెంట్ గురించి సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంప్రూవ్మెంట్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీ లాస్ట్ డేట్ వచ్చేసి 30 April 2025. సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫీజ్ వరకు 520 అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి 520. సో ఇంప్రూవ్మెంట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ వన్ సబ్జెక్ట్కి ప్లస్ 180 = 700. అలా ప్రైస్ స్ట్రక్చర్ అనేది డివైడ్ అయి ఉంది. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం టీఎస్ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఆ వెబ్సైట్ కూడా అడ్రస్ కింద. అండ్ 30 April 2025 ఎగ్జామ్ రీకౌంటింగ్ అండ్ రీవాల్యుయేషన్కి లాస్ట్ డేట్ అండి. ఈ కౌంటింగ్ అండ్ రీవాల్యుయేషన్ ఏంటంటే నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, పేపర్ కౌంటింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని రీకౌంటింగ్ చేసి రీకౌంటింగ్ 100 రూపీస్ ఉంటుంది. రీకౌంటింగ్ అప్లై చేస్తూ మీరైతే మళ్ళీ చేసుకోవచ్చు. ఇఫ్ దెర్ ఈజ్ మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపించిన, మార్క్స్ ఎక్కడైనా తక్కువ వచ్చినా అనిపించిన, సో మీరైతే రీకౌంటింగ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ రీవాల్యుయేషన్ ఏంటంటే మాకు కొన్ని మార్క్స్ తక్కువ వచ్చినాయి, సో మాకు ఇక్కడ కొన్ని మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు మాత్రం రీవాల్యుయేషన్కి పెట్టవచ్చు. దానికి 600 రూపీస్ అవుతుంది. సో రీవాల్యుయేషన్ రీవాల్యుయేషన్ ఏంటంటే మీకు అన్నీ మీ పేపర్ అనేది మళ్ళీ కరెక్షన్ చేస్తారు విత్ సీనియర్ ఫ్యాకల్టీ తోటి. సో ఫస్ట్ వాల్యుయేషన్కి సెకండ్ వాల్యుయేషన్కి మార్క్స్ ఎక్కువ పెరిగితే మాత్రం మ్యాక్సిమం యాడ్ చేస్తారు. సో ఇది ప్రాసెస్ రిగార్డింగ్ ఆర్సీ అండ్ ఆర్వి గురించి. అండ్ రీకౌంటింగ్కి ఏమో 100 రూపీస్ అండ్ రీవాల్యుయేషన్కి ఏమో. సో లాస్ట్ డేట్ వచ్చేసి 30 April 2025. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ టైం టేబుల్ ఆఫ్ ప్రాక్టికల్ టైం టేబుల్ వచ్చేసి 3rd నుంచి 6th వరకు ఈ జూన్లో జరుగుతుంది. ఈ టెంటేటివ్ డేట్ అయితే ఇచ్చారు. సో మనకి ఈ షెడ్యూల్ అయితే ఇచ్చారు రిగార్డింగ్ ఫర్ దిస్. అండ్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ 9th నుంచి 10th లోపు. అండ్ ఈవీఎస్ ఎగ్జామ్ అనేది 11th వెడ్నెస్డే రోజు 10 AM నుంచి 1 PM వరకు. అండ్ హ్యూమన్ ఎథిక్స్ అండ్ సైన్స్ ఇట్ విల్ బీ ఫ్రమ్ 12th of Thursday from 10 AM to 1 PM ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అన్నిటికీ ఈ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది. సో hope you like this video. Please subscribe to our channel. Thank you guys. If you're having any doubt, please let me know. మనకి చాలా టైం అనేది చాలా తక్కువ ఉన్నది కాబట్టి సో ఎవరికైనా చిన్న డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిగార్డింగ్ ఫర్ రీకరెక్షన్ కానీ రీవాల్యుయేషన్ కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. అండ్ కొంతమందికి చాలా డౌట్స్ ఉన్నట్టున్నాయి, ఒకవేళ మేము ఎగ్జామినేషన్ ఫీ రీకౌంటింగ్కి అప్లై చేయాలా లేకుంటే బెటర్మెంట్కి అప్లై చేయాలా అని. సో మ్యాక్సిమం మీరైతే బెటర్మెంట్కి అయితే అప్లై చేయండి, ఎందుకంటే మనకి మళ్ళీ మీరు బాగా మంచిగా రాస్తా అనుకునే వాళ్ళు మాత్రం రీవాల్యుయేషన్కి వెళ్ళొచ్చు. లేదంటే మాత్రం మీరైతే బెటర్మెంట్ రాసుకోవచ్చు. సో మీ మార్క్స్ అనేది పెరిగితే మీకు మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. సో దిస్ ఇస్ అబౌట్ రీకరెక్షన్ అండ్ రీవాల్యుయేషన్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఐ విల్ రిప్లై ఫర్ దాట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ న్యూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.